ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇదే విషయాన్ని ఖురాన్ కూడా చెప్తూ ఉంది. మరి ప్రళయానికి ఈయన ఒక సూచన. ఇక ఖురాన్ ప్రకారం ఈసా అలైహిస్సలాం గారు తిరిగి రావటం అనేది ప్రళయ సూచనగా, మరి ద హవర్ ఖయామత్ కి దగ్గర పడటం అనగా ఒక ముఖ్యమైన గుర్తుగా దీన్ని చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా అతను ఈసా అలైహిస్సలాం గారు ప్రళయ గడియకు ఒక సూచన కాబట్టి దాని గురించి సందేహపడకండి. ప్రళయం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే, మానవుడు చేసిన మంచి చెడు, పాపం, పుణ్యం, హరాం హలాల్ జీవితాన్ని బట్టి మళ్ళా అందరూ తిరిగి లేపబడి ఈ యొక్క దేవుని యొక్క తీర్పు మాలిక్ యౌమిద్దీన్ అంటే ఖయామత్ కా మాలిక్, ప్రళయ దినానికి యజమాని అయినటువంటి ఆ యొక్క దేవుడు, సృష్టికర్త అల్లా అయినటువంటి ఈయన దగ్గర యెహోవా అనబడే అల్లా అనబడే యెహోవా ఈ యొక్క దేవుని దగ్గర తీర్పు తీసుకునే స్వర్గమా లేదా నరకమా అనేది ఉంటుంది ఖచ్చితంగానే. ఖురాన్లో 43వ అధ్యాయం 61వ వాక్యంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. దీని అర్థం ఈసా అలైహిస్సలాం గారు భూమిపైకి రెండవసారి వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతం కాబోతుంది అని ప్రజలు అర్థం చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక ముస్లిం అని చెప్పుకున్న శిష్యులు ఈసా అలైహిస్సలాం గారు శిష్యులైన హవారీలు తమకు తాముగా మరి నసారాలుగా అని కాకుండా వారు విశ్వాసులుగా అల్లాకు లొంగిన వారు అని పిలుచుకున్నారు అని ఖురాన్ చెబుతూ ఉంది. ఖురాన్లో ఉన్నటువంటి విషయం ఇది. మరి మేము అల్లాపై విశ్వాసం ఉంచాము మరియు మేము విశ్వాసులం అని మీరే సాక్షులుగా ఉండండి దీనికి అని వారు శిష్యులు అన్నారు అని ఖురాన్లో 3వ అధ్యాయం 52వ వాక్యంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఇస్లాం విశ్వాసం ప్రకారం ఆదాం అలైహిస్సలాం గారి నుండి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారో ఈ ప్రవక్తలందరూ తెచ్చిన ధర్మం మరి ఇదే అని, అందరూ కూడా లా ఇలాహ ఇల్లల్లా అంటే దేవుడు అనేవాడు ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన సృష్టించిన సృష్టిలో వారు దేవుళ్ళు కాదు, ఆ సృష్టికర్తే దేవుడు అని ఆయన్ని గుర్తించి ఆరాధించాలని చెప్పడం జరిగింది. ఆయన సృష్టించిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీరు, భూమి, ఆకాశం, గాలి, వెలుతురు, చీకటి, మరి జీవం ఉన్నవి, జీవం లేనివి, నీటిలో ఉన్నవి, నీటిపైన ఉన్నవి, ఆకాశంలో ఉన్నవి, ఆకాశం లోపల ఉన్నవి, మరియు కొండల్లో, రాళ్లల్లో, పర్వతాలలో, వాటిపైన ఉన్నవి, వాటి లోపల, వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త ఆయన. మరి ఈ సృష్టింపబడ్డని వాటిని కాకుండా ఈ యొక్క మానవులని, జంతువులని, పశుపక్షాదులని, జీవమున్న వాటిని, జీవం లేని వాటిని, వీటి నుంచి వెలువడ్డ వాటిని, వీటిలో నుంచి అనేక వస్తువులని తయారు చేస్తున్న వీటన్నిటినీ కాకుండా వీటన్నిటినీ ఏర్పరిచిన వాడు, వీటన్నిటినీ తయారు చేసిన వాడు ఆ ఒకే ఒకడు సృష్టికర్త. ఆయన్ని గుర్తించి ఆరాధించండి, సృష్టిని కాదు సృష్టికర్తను ఆరాధించండి అని ఇదే ప్రవక్తలందరి యొక్క సందేశము అని ఇక్కడ ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనినే